హాయ్ అండి, వెల్కమ్ టు హరిత కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి బీరకాయ కర్రీ చేస్తున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు అయితే వేయలేదండి. ఇప్పుడు ఇందులో మనం బీరకాయలు కూడా వేసేసుకోవాలి. ఈ బీరకాయలు త్వరగా మగ్గడం కోసం ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే బీరకాయలు త్వరగా మగ్గుతాయి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే చూసారా ఎంత వాటర్ వచ్చిందో బీరకాయలో. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద మంట మీడియంలో పెట్టుకొని మూత పెట్టేస్తే ఇలా వాటర్ తగ్గిన తర్వాత కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.